నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని వంకాయ గోంగూర టమోటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఇది తయారు చేసే విధానం మీకు అర్థమవుతుందండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ ఒక పావు కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నాను. మీకు ఏ వంకాయలు అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను. మనకు కొంచెం లేట్ అయినా సరే ముక్కలు కనరకుండా ఉంటాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. అది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసాను. ఒక 4-5 పావుల ఆయిల్ వేసాను. అది కొంచెం వేడైన తర్వాత ముందుగా అయితే పోపు గింజలు వేసుకుందాము. ఈ విధంగా ఇలా అన్నీ కలిపినవి పోపు గింజలు వేసుకొని అవి కొంచెం చిట్టుపడమన్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. 2 రెబ్బల కరివేపాకు వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ మనకి తగినంత సాల్ట్ వేసుకుంటే ఈ ఉల్లిపాయ ఇంకొంచెం త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వంకాయ గోంగూర నెత్తళ్ళు బొమ్మిడాయలు అలా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది. వంకాయలు వేసి చేసుకుంటే ఒక స్పూన్ పసుపు వేసాను. అలా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలో ఒక స్పూన్ ధనియా పొడి, చిటికెడంత జీలకర్ర పొడి, చిటికెడంత మెంతి పొడి. ఈ పొడులు తప్పకుండా వేసుకుంటే ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి పోపు అయితే ఒక 70-80% వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాలు అలాగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి టమాటాలు వేసుకుందాము. ఒక టమాటా అయితే ఒక 4 టమాటాలు చిన్న టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఈ విధంగా వేసుకోండి. ఇవి కూడా ఒక 3-4 నిమిషాలు అలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు అలాగా ఉడికించాలి దీన్ని కూడా. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఒక 50-60% కారం అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది. నేనైతే ఒక మీడియం సైజు స్పూన్తోనే స్పూన్నర వేసాను. మీరు మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో. ఇప్పుడు అడుగు పడుతుంది కదా, అడుగు పట్టకుండా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కారం పచ్చివాసన పోయేలా ఒక 2 నిమిషాలు అలాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం ఒక గుప్పెడంత గోంగూర అయితే వేసుకుందాం. అలా వేసుకోండి గోంగూర. ఈ గోంగూర గుప్పెడంత అంటే ఒక చిన్న కట్టలో 2-3 కట్టలు ఉంటాయండి అంజేతగా. నేను ఒక కట్ట తీసుకొని ఇంకొంచెం ఉంచి కొంచెం ఇందులో వేసాను. ఇప్పుడు అదంతా కూడా ఇలా మగ్గిపోయింది. మనకి గోంగూర వేసుకున్న తర్వాత అంతా తిప్పిన తర్వాత చూడండి ఈ విధంగా గోంగూర ఉడికిపోయింది కదా చాలా వరకు. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా, కొంచెం కసూరి మెతి వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుదాం, అంతా కలిసేలా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనైతే వాటర్ ఒక పాలు తాగే గ్లాస్ ఉంటుంది కదా మీడియం సైజ్, ఆ గ్లాస్తో ఉంటాయండి. ఒక గ్లాస్ మందం వేసాను వాటరు. ఎందుకంటే ఇంకా వంకాయలు ఏమన్నా పచ్చి ఉన్నా ఉడికిపోతుంది మనకి. వంకాయ కానీ టమాటా కానీ అంతా ఉడికిపోయి దగ్గరికి వస్తుంది కర్రీ అయితే. ఇది ఇష్టం ఉన్నవాళ్ళు, గోంగూర ఇష్టం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వంకాయ గోంగూర ఇష్టం ఉన్నవాళ్ళు. మరి ఈ రెసిపీ చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది చపాతీలోకి కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇది ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి, నోటిఫికేషన్ వస్తే తప్పకుండా. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లోని. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాలని కోరుకుంటున్నాను. చూసి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మీరు నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుందండి. మరొకరు కూడా సపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.